పాప్ రారాజు మైకేల్ జాక్సన్ జీవిత కథతో ఐమాక్స్ 3Dలో ఓ అద్భుతం రాబోతోంది. లయన్స్ గేట్, యూనివర్సల్ పిక్చర్స్ లాంటి గ్రేట్ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు జాక్సన్ బయోపిక్ తీస్తున్నాయి. ఈ బయోపిక్ హాలీవుడ్లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అతడి శరీరంలో అణువణువు ఒక ప్రకంపనం, ఎగసిపడే డాన్సింగ్ వేవ్ అతడు. జాక్సన్ వేదికపైకి వస్తే అభిమానుల్లో పూనకాలే. అతడి డ్యాన్స్ చూసి మైమరిచిపోయి పులికించిపోయి కంటతడి పెట్టే అభిమానులు లక్షలాదిగా ఉంటారు. లైవ్ షోలు కన్నీటి దారాలతో తడిసి ముద్దయ్యేవి. అతడంటే ఒక తరం యూత్కి పిచ్చి, అమ్మాయిలకు డాన్సింగ్ కింగ్. ప్రపంచం మొత్తం అంత పిచ్చిగా వేరొక డాన్సర్ని ప్రేమించి ఉండరేమో. అతడి నరనరాన డ్యాన్స్ నిండిపోయి ఉంటుంది. ప్రతి కదలిక ఒక సెన్సేషన్. అందుకే జాక్సన్ చనిపోయి 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రపంచ ఫ్యాన్స్ హృదయాలను రారాజులా ఏలుతూనే ఉన్నాడు ఈయన. జాక్సన్ స్ఫూర్తితో ప్రభుదేవా నుంచి మొదలుకొని ఎందరో కొరియోగ్రాఫర్లు అంతకంతకు ఎదుగుతూనే ఉన్నారు. యువతరం డ్యాన్స్ అనే కళను ఆరాధించడానికి ఆద్యుడు మైకేల్ జాక్సన్. అతడి వ్యక్తిగత జీవితం వేరు, వృత్తి జీవితము వేరు. అతడి ఫ్యామిలీ లైఫ్ ఆద్యంతం చాలా ఎమోషన్స్తో కూడుకుంది. అతడి బాల్యంలో పడిన కష్టాలన్నీ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. లైవ్ షోలో అతడి కోసం పడిచచ్చే అభిమాన జనాన్ని కూడా అద్భుతంగా చూపించారు ఈ ట్రైలర్లో. అండ్ ట్రైలర్లో కనిపించే ఎరుపు రంగు లెదర్ జాకెట్, గ్లోవ్స్ వంటివి ఎంజే అభిమానులను ఎమోషనల్ చేస్తున్నాయి. చిత్రంలో మైకేల్ జాక్సన్ పాత్రను ఆయన అన్న కొడుకు జాఫర్ జాక్సన్ పోషిస్తున్నారు. ట్రైలర్లో అతని బాడీ లాంగ్వేజ్, డాన్స్ మూవ్ చూస్తుంటే అచ్చం ఎంజేని చూసినట్లే ఉందని అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈక్వలైజర్ సిరీస్ ఫేమ్ ఆంటోనీ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకుడు. గ్రాహం కింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది ఈ మూవీ. కేవలం మ్యూజిక్ డ్యాన్స్కే పరిమితం కాకుండా బాల్యం నుంచి మైకేల్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు, ఒత్తిళ్లను కూడా సినిమాలో చూపించబోతున్నట్టుగా ట్రైలర్ చెబుతోంది. ఒరిజినల్గా జాక్సన్ జీవితంలో ఏం జరిగిందో ఉన్నదున్నట్టు చూపిస్తామని మేకర్స్ చెబుతున్నారు. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ చిత్రం $1 బిలియన్ అంటే 8,300 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తుంది.